రాజకీయ నేతలు ప్రజలని పిచ్చోళ్ళని చేయాలనుకుంటారు. ఒక భావోద్వేగంలో వాళ్ళను ముంచి తమ రాజకీయాల్ని తాము జోరుగా చేసి ఫలితాలు రాబట్టాలనుకుంటారు. ఆ భావోద్వేగంలో ఉన్న వారికి అది అర్థం కాదు. కానీ బయట నుంచి చూసేవారికి ఇలా ఎలా చేయగలరన్న ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు తమిళనాడులో అదే జరుగుతుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని రచరచ చేస్తున్న డీఎంకే తాజాగా రూపాయి సింబల్ను తప్పించింది. తమ అధికార బడ్జెట్ పత్రాల్లో దేశం మొత్తం అంగీకరించిన ప్రపంచం మొత్తం రూపాయి సింబల్ను తప్పించి తమిళనాడులో మొదటి అక్షరాన్ని చేర్చింది. దాన్నే తాము సింబల్గా భావిస్తామని చెబుతోంది. బడ్జెట్ పత్రాలను అలాగే సిద్ధం చేసి శనివారం అసెంబ్లీకి సమర్పించనున్నారు. అయితే స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కారణమవుతుంది. ఆ సింబల్ డిజైన్ చేసింది ఒక తమిళ యువకుడు. 2010లో ఆ యువకుడు డిజైన్ చేసిన రూపాయి సింబల్కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. డాలర్ తరహాలో రూపాయికి ఒక సింబల్ ఉండాలని కేంద్రం పోటీలు పెట్టి ఈ సింబల్ను ఎంపిక చేసింది. ఆ యువకుడు ఎవరో కాదు, డీఎంకేకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొడుకు. అప్పట్లో ఆ యువకుడిని కరుణానిధి అభినందించారు కూడా. ఇప్పుడు రూపాయి సింబల్ హిందీలో ఉందని దాన్ని తీసేస్తామంటున్నారు స్టాలిన్. స్టాలిన్ తమిళుల్ని అవమానిస్తున్నారని విమర్శలు ప్రారంభమయ్యాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు స్టూపిడ్ నిర్ణయం తీసుకున్నారు. హిందీ సంగతేమో కానీ ఈ నిర్ణయం స్టాలిన్కు రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ పేర్కొన్నారు.